ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం చేస్తూనే ఉంటాం ఉగాది పచ్చడి. అంటే సంవత్సరాది న్యూ ఇయర్ని చేసుకోవడం ఇప్పుడు పిల్లలకి బాగా అలవాటైంది. కానీ మనకి సంవత్సరం మొదలు అంటే ఉగాది నుంచే మొదలవుతుంది కదా రమ్మగారు. కొత్త చిగురు రావటం, తర్వాత వేపపూత రావటం, మామిడికాయ రావటం, కొత్త చింతపండు రావటం, కొత్త బెల్లం కూడా, అది ఇవన్నీ షడ్రుచుల కలయికతో మనం ఉగాది పండుగను జరుపుకుంటాం కదా. మరి పచ్చడిని ఒకసారి చేసేసుకుందాం రమ్మగారు. ఉగాది పచ్చడిని చేసుకుందాం ప్రేక్షకులందరికీ. లేత మామిడికాయ. ఇక్కడ ఆలయంలో ఉన్నామండి, మేము మియాపూర్లో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నాము. అక్కడ చెట్టుకి దొరికిన ఒక మామిడికాయని డైరెక్ట్గా తీసుకొచ్చి మరి ఉగాది పచ్చడి చేస్తూ ఉన్నాము. ఎంత లేతగా ఉందో. ఉగాది అంటే ఏంటి అమ్మగారు? ఉగాది అంటే ప్రారంభము, యుగ ఆదిగా చెప్తారు. ఇప్పుడు సంవత్సరం మొదలు పెడతాం కదా, ఈ ఏడాది మొదలు పెడితే కొత్త అమావాస్య అంటారు ముందు రోజుని. అవును, కొత్త అమావాస్య ఇవాళ నుంచి మొదలుపెట్టి సంవత్సరం మారుతుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మనకి వసంత నవరాత్రులు మొదలవుతాయి. అవును, వసంత నవరాత్రులు ప్రారంభం చేస్తాం. ఇవాళ నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి దాకా 9 రోజులు చేసి 9వ రోజున రాముల వారి కళ్యాణం చేసుకుంటాం. ఇక్కడి నుంచి స్టార్ట్. ఓకే. ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నది ఏమిటి, మనకి సంవత్సరాన్ని 2 భాగాలుగా ఉత్తర దక్షిణాయనాలుగా విడదీస్తాం కదా. ఈ ఉత్తరాయణంలో వస్తుంది మనకి ఇది. అవును. ఈ రోజు నుంచి మొదలుపెట్టి సంవత్సరం పేరు మార్చుకోవటము. దీంతో ఏమవుతుంది, మనకి గ్రహాల దశాదిశ కూడా మారుతాయి. అవును. మన జాతకంలో నిన్నటి నెల దాకా ఉన్నది వేరు, ఈ నెల నుంచి వచ్చేది వేరు. ప్రతిసారి కొత్త పంచాంగ శ్రవణం చేస్తాం కదా. అవును. సో దానికి గుర్తుగా పైగా వసంత ఋతువు ప్రారంభం. ఋతువులు కూడా 6 ఋతువులు కదా. అవును. ఈ వసంత ఋతువు జీవితానికి ఆరంభంగా చెప్పబడేది ఇవాళ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకంగా చేసుకుంటాము. తర్వాత ఈ ఋతువులో వచ్చేటువంటి మామిడి కాయలు, చిన్న లేత మామిడికాయలు, వేపపూత, ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనకి ఈ తర్వాత ఈ కాలంలో ఎండాకాలం రాబోయే రకరకాల సమస్యలకి ఇవి సమాధానంగా ఉంటాయని ఈ పద్ధతిని ప్రవేశపెట్టి ఉండుండొచ్చు బహుశా. ఉగాది పచ్చడిని అంటారా? ఎందుకంటే ఇవాళ నుంచి మొదలతోటే మనకి ఏంటి, వాతావరణంలో మార్పు, ఎండ బాగా తేజరిల్లటము. ఇవాళ వచ్చే ఎండే రేపు రాబోయే వానలకి ఇది కదా సూచిక. కాబట్టి ఇప్పుడు గట్టిగా ఎండ రావాలి. ఈ సీజన్లో వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు, ఇక దీని తర్వాత రాబోయేటువంటి పంటలు కానీ, పైర్లు కానీ, లేకపోతే ఫలవృక్షాలు, మనకి మామిడి తోటలు కానీ, ఇవన్నిటికీ కూడా గుర్తుగా జీవితంలో ముందు వెనకాల ఉంటాయని చెప్పడానికి షడ్రుచుల మేళవింపుని తీసుకుంటాం మనం. ఇందులో 6 రుచులు కలుపుకుంటాం ఉగాది పచ్చడిలో. అవునండి. ముందు మామిడికాయ ఏమో వగరు, వేపపూత ఏమో చేదు. 2 స్వాభావికంగా చెట్టు మీద నుంచి కోసి గిన్నెలో కలుపుకుంటాం. కొంచెం ముందే కోసి ఎండబెట్టిన చింతపండు, ముందే వండి సిద్ధం చేసుకున్న బెల్లం. అన్ని రుచులకి మూల కారణం ఏంటంటే ఉప్పు. కాబట్టి ఉప్పు, కారానికి మిరియాలు వేసుకునే వాళ్ళు పూర్వం పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఏది అవకాశం ఉంటే, ఏది అలవాటు ఉంటే అది. వీటిలలో బాగా కలవడానికి అరటిపళ్ళు, జామపళ్ళ ముక్కలు, దానిమ్మ గింజలు, మన రుచులు. తెలంగాణ ప్రాంతాల్లో అయితే పుట్నాల పప్పు అవి కూడా వేస్తారు. మన రుచుల ప్రకారం వేసుకుంటాం. బేసిక్ 6 రుచుల మేళవింపుని ఈ తొలి రోజున తినడం వల్ల, మొదటి రోజు తినాలి తప్పకుండా, ప్రధానమైనది జీవితంలో ఇవన్నీ ఉంటాయని మనకు అర్థం అవటం కోసం పెట్టింది. అవును. సో మామిడికాయ కట్ చేసుకుందామా? అందులోనే వేయినా నేను మామిడికాయ ముక్కలు తరుగుతాను. చింతపండు నానబెట్టాం కదా. అవునండి. పిసికేసి గుజ్జు తీసేసి ఓకే. కొంచెం సన్నటి ముక్కలు తరుక్కుంటే బాగుంటుంది. అట్టే పులుపురాని కాయ అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది. దీనికి ఏంటంటే వగరుగా ఉండాలి. అవును. అందుకని లేతకాయ, టెంక పట్టని మామిడికాయ తీసుకుంటే బాగుంటుంది. ఈ ఉగాది పండుగ రోజున పొద్దున్నే చేసుకోవటం, దేవుడికి నివేదన పెట్టే అలవాటు కొంతమందికి ఉంటుంది జయ. ప్రసాదం దీన్ని నివేదనగా ప్రసాదంగా పచ్చడిని, ఉగాది పచ్చడిని పెట్టే పద్ధతి ఉంటుంది. దీంతో పాటు నేను పాయసం, పులిహోర అలా ఏమన్నా చేసేస్తా. అన్ని కలిపి పెడతాం. దాంతో పాటు ఇది కూడా ఉంటుంది. ఇది మనం తీసుకోవటానికే అన్న నమ్మకం అన్నమాట. మన అలవాటుని బట్టి చేసుకోవచ్చు. మేము కూడా దేవుడి ముందు పెడతాం రమ్మగారు. అంటే పరవన్నం ఇవన్నీ చేసి వాటితో పాటు దీన్ని కూడా పెట్టాక అప్పుడు తీసుకుంటాం అన్నమాట.
మార్నింగ్ కాఫీ కూడా తాగకుండా ప్రసాదమే ఇదే పుచ్చుకోవాలని. అవును, వేపూత మంచిది కదా ఒంటికి. పొద్దున్నే పచ్చడి తింటాము, తర్వాత స్నేహితులను కలుసుకోవటము, ఏదైనా దేవాలయ సందర్శనం చేయటము, అందరికీ విషెస్ చెప్పుకోవటము, పంచాంగ శ్రవణం. మధ్యాహ్నం పంచాంగ శ్రవణం. అంటే ఈ తొలి రోజున గనక మనం పంచాంగ శ్రవణం చేసేస్తే మనకి రాబోయే గ్రహస్థితుల్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే సగం సర్దుకుంటాయని చెప్తారు జయ. ఓహో, పంచాంగ శ్రవణం చేస్తేనే. ఈ మొదటి రోజే చాలా మంచిది. ఓకే, చైత్ర శుద్ధ పాడ్యమే చాలా మంచి రోజు. ఈ రోజే రాజపూజ్యం 2 అవమానం 8 విన్నాం అనుకో, చాలా టెన్షన్ గా ఉంటుంది కదా. అప్పుడు రాజపూజ్యం పెరుగుతుంది, అవమానం కొంచెం తగ్గుతుంది. అందుకని తొలి రోజునే వినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి బాగా ముందు నుంచి ఒక నెల ముందు నుంచి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో వింటాం. విన్నాం కదా అని మానేయద్దు. పండగ రోజున తప్పకుండా ఎవరైనా పెద్దవారు, మీరు ఎలా అంటే మనమే చదువుకోవటం, ఎవరైనా ఫ్రెండ్స్ వినిపించడం, ఫోన్ లో వినపడ్డం కాదు, ఎవరైనా అయ్యగారు కూర్చుని చదువుతున్నది వినండి. ఓహో, అందులో మన పేరు రాకపోయినా పర్వాలా, వినటం ప్రధానం. ఇప్పుడు మనం ఏదో కుంభరాశి, ఆ రాశి ఇది వినపడలేదు ఇప్పుడు ఎలాగా అనుకోవద్దు. ఏది విన్నా ఫలితం బాగుంటుంది. ఏదో కాసేపు అయినా పంచాంగ శ్రవణం చేయాలి. మనకి దగ్గర సమీపంలో దేవాలయాలుండి అక్కడ లైవ్ జరిగితే మరీ చక్కగా వెళ్ళి కూర్చుని కాసేపు వినండి. అందులో మనది ఎలాగో మనకు తెలుసు కదా, ఆల్రెడీ వినేసి చదివేసి ఉంటాం కదా, అయ్యగారు చెప్పేది వినాలి తప్పకుండా. అది మంచిది. ఎక్కువ చిక్కగా చింతపండు పులుసు చేసి ఇచ్చాను మీకు. ఇచ్చావు. ఏం కావాలి ఇంకా? ఇది ఇందులో వేసేద్దాము. ఓకే, చింతపండు గుజ్జు నేను కొంచెం లూజ్ గా చేస్తా. సరే, కొంచెం నీళ్లు పోయమంటే పోస్తానండి. అక్కర్లేదు. ఇంకా పదార్థాలు వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి కొలతలు లెక్కలు ఏముండవు, అందాజుగా చేయటమే. ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు కాసిన నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు పావుగంట నానితే పిసికాక అది చక్కగా గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు, మామిడికాయ ముక్కలు, తర్వాత ఈ చింతపండు గుజ్జు మామిడికాయ ముక్కలు మనకు కనపడుతున్నాయి కదా, దానిని బట్టి కొత్త బెల్లం వేసుకోండి. ఉవ్వేవి ఒక చిటికెడు ఉప్పు, ఇంకొంచెం వేయచ్చు. చింతపండు ఉంది కదా పడుతుంది. ఉప్పు తర్వాత వేప పువ్వు. ఈ పువ్వుని మేమేమో కనపడుతుంది కదా, కొంచెం రెమ్మ ఉండనిచ్చాము ఆకుపచ్చగా. మరి చిన్నపిల్లలుంటే ఈ ఆకుపచ్చ రెమ్మ రానివ్వకండి. ఆకుపచ్చ రెమ్మ ఆ కొమ్మ తాలూకు చిన్న దాంతో చేదు ఎక్కువ తెలుస్తుంది. అవును, నేనైతే వేప చిగురే తినేస్తాను జయ. అవును, మీరు బాగా తింటారు కదా. చిగురు కనపడిందంటే ముందు అది కోసి నోట్లోకి వెళ్ళిపోవాలి అంతే. నేను ఆ స్వీట్లో కూడా అంత టెంప్ట్ అవ్వను, కానీ వేప చిగురికి ఇష్టం నాకు. ఇగో అది కనపడుతోంది కదా. తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు తరిగి వేసేసి, మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు, మన చాయిస్ ప్రకారం వేసుకోండి. ఈ బెల్లము చింతపండు చక్కగా కలిసేలాగా కలిపేస్తే, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా చేయకూడదు, అంటే నీళ్ళుగా ఉండకూడదు. అది చిక్కగా ఉంటే చేతిలో పెడితే ఈజీగా నోటితో తీసుకునేలాగా ఉండాలి. ఒకరు కొంచెం పలుచగా కూడా చేసుకుంటారు, అదే స్పూన్ తోటి తింటారు వాళ్ళ అలవాటు. కానీ ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. చాలా రమ్మగారు, చాలు. నేనేం చేస్తానంటే సన్నగా పొడుగు ముక్కలు తరిగి వేస్తాను, అప్పుడు తీసేయటానికి వీలవుతుంది అన్నమాట. అవునవును. ఓకే, అరటిపండు అన్ని పదార్థాలు వెళ్ళిపోయినట్టే. మిరియాలు మనం ఇవి వేసాంగా, ఇంక ఇప్పుడు మిరియాలు వేసాం కాబట్టి చాలు. ఒకటో రెండో అరటిపళ్ళు ఇచ్చేసేయి నాకు. ఇది లూజ్గా ఉంటే అరటిపళ్ళతోటి బైండింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకొక అరటిపండు ఇవ్వు, అది వేస్తే సరిపోతుంది. అరటిపండుని రుచుల్లో ఒకటిగా భావించద్దు. మనం 6 రుచులు ఏంటి? ఉప్పు, పులుపు కదా, అంతే. తీపి, కారం, చేదు, వగరు, 6. ఇది కేవలం బైండింగ్ కోసమే వేసుకుంటాం. మొదటి ఉప్పు, రెండోది పులుపు చింతపండు, తర్వాత తీపి, కారం, ఓకే, తర్వాత వగరు, చేదు ఏదో దాంతో పాటు వేసాం. అంతే, అయిపోయింది. రెడీ మన ఉగాది పచ్చడి. ఇందులో మీరు జామ పళ్ళ ముక్కలు వేసుకుంటారు, దానిమ్మ గింజలు వేసుకుంటారు, పుట్నాల పప్పు వేసుకుంటారు, అవన్నీ మీ చాయిసే. ఇది మా వైపు చేసే పద్ధతి. అంతే రమ్మగారు. నచ్చితే ఇలా కూడా చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన విధానము పద్ధతి ఉండి దాన్ని ఇలా పలచగా ఉంచాలి, గ్లాసులో పోసుకుని ప్రసాదం అందరికీ కప్పుల్లో పోసి ఇవ్వాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్ పద్ధతి అయితే ఇంతే. దీనికి ప్లస్లు మైనస్లు ఎవరి ఇష్టం వాళ్ళది. ఎస్, ఇంకా దీన్ని మనం దేవుడి ముందు పెట్టుకుని నైవేద్యంగా పెట్టి మిగతా ప్రసాదాలతో పాటు తర్వాత మనందరం తీసుకోవటం ఒక అలవాటు. అలా లేకపోతే డైరెక్ట్ గా ముందే ప్రసాదాన్ని నోట్లో వేసుకుని తర్వాత పూజ ప్రారంభించుకోవటం ఇంకొక అలవాటు, ఇంకొక పద్ధతి. మన ఇష్టం, మనకి ఎలాంటి విధానం మన ఇళ్లలో ఉందో అదే విధానాన్ని అవలంబించండి, సరిపోతుంది.
రెడీ సో చేయాలి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. రెడీగా ఉంది, చూడడానికి బాగుంది, చూడు అందంగా. అవును. సో భగవంతుని ముందు పెట్టి ఒక దండం పెట్టి దండం సంవత్సరం పెట్టుకోవడం. అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరం సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అంతేనా రమ్మగారు? అంతే. మరొకసారి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది ఉగాది శుభాకాంక్షలు. బాగా వచ్చింది కదా, సూపర్. చాలా బాగుంది రమ్మగారు, అన్ని రుచులు తెలుస్తున్నాయి. యాక్చువల్గా ఉగాది పచ్చడి కప్పుల్లో వేసుకుని చెంచాలతో నాజుగ్గా కాదు, ఇలా అది అది కరెక్ట్. సో అది నాలుకకి అలా తేలిగా తెలియాలి, బ్రహ్మాండంగా ఉంది. రమ్మగారు ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రమ్మగారు ఒకసారి మనము వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి చేసాం, మామిడి చెట్టు కింద కూర్చొని. అవును. మళ్ళీ ఉగాది పండుగ రోజు పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఉగాది పండుగ రోజు ఒక దేవాలయంలో ఎస్ చక్క దేవాలయం మీద ఉన్న పావురాళ్ళు అన్ని అవును, కనపడుతున్నాయి, మామిడి చెట్టు కింద కూర్చున్నాం. మనం ఇప్పుడు కేపీహెచ్పిలో ఉన్నటువంటి విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ క్షేత్రంలో ఉన్నామండి. ఆలయ ప్రాంగణం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఉగాది స్పెషల్ చేద్దామని చెప్పేసి రమ్మగారు నేను ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు స్టూడియోలోనే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పండగ రోజు మొట్టమొదటిగా ఒక ఆలయంలో చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మొదలు పెట్టాం కదా రమ్మగారు. ఎలా అనిపించింది మీకు ఆలయ ప్రాంగణం? చాలా బాగుంది, విశాలంగా ఉంది, చక్కగా స్పేషియస్గా అన్ని దర్శనాలు, అన్ని చోట్ల స్వాములు అందంగా ఉన్నారు. శివ పరివారం ఉంది పూర్తిగా, శివపార్వతులు, వినాయకుడు, షణ్ముఖుడు, తర్వాత కరుమారి అమ్మని అమ్మవారు ఉన్నారు, అవును, ఆంజనేయ స్వామి, మొత్తం కలిసి చక్కగా శివ పరివారం ఉంది. పుట్టినరోజు నాడు దర్శనం చేయవలసిన క్షేత్రం ఇట్లా శివ పరివారాన్ని చూడాలి బర్త్డే రోజున. అవునా రమ్మగారు? అప్పుడు బాగుంటుంది. పెళ్లి రోజు, పుట్టినరోజు, మనం ఆయుష్మాలు చేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి క్షేత్రం దర్శనం చేస్తే మంచి అద్భుతంగా ఉంటుంది. రైట్. ఇక ఉగాది అంటే ఏంటి రమ్మగారు? ఉగస్య ఆది ఉగాది అంటారు. ఉగం అంటే నక్షత్రం తాలూకు గమనాన్ని ఉగం అంటారు. దాంతోపాటు యుగ ఆదిగా కూడా చెప్తారు. యుగం అంటే చూడు, మన సంవత్సరము ఉత్తరాయణము దక్షిణాయనము జంటతోటి కలిసి ఉంటుంది. ఈ రెండు అయనాలు ప్రయాణాలు కలిసి నడిచే దాంట్లో ఇది ఒక మొదటి రోజుగా చెప్పబడుతుంది. ఈ రోజున ఏంటంటే మనకి నిన్నటి దాకా ఉన్న సంవత్సరం వేరు, ఇవాల్టి సంవత్సరం వేరు. ఈ రోజు నుంచి గ్రహాల స్థితిగతులు, నడకలు, గమనాలు పూర్తిగా అన్నీ మారిపోతాయి. నిన్నటి దాకా ఉన్న మన గ్రహస్థితి వేరు, ఇవాల్టి గ్రహస్థితి వేరు. పైగా ఏం చెప్తారంటే ఈ రోజునే సోమకాసురుణ్ణి సంహరించి అతను పట్టుకెళ్ళిపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టిన వేదాలని విష్ణుమూర్తి మత్స్యావతారంతో వెనక్కి తీసుకొచ్చారు. ఉగాది నాడు తీసుకొస్తే ఈ రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ వేదాలని గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిని ప్రారంభించారు. అందుకని ఈ రోజుని ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. నక్షత్రాల గమనం కూడా మొత్తం అంతా ఇక్కడే మొదలు, ఈ రోజు నుంచి వాళ్ళే మొదలు. దీంతో పాటు మనకి భారతీయ సంప్రదాయంలో మనకి విక్రమార్క శకం, శాలివాహన శకం, 2 శకాలు ఉన్నాయి. అవునండి. శాలివాహన శకం ఈ రోజునే ప్రారంభమైంది. శాలివాహన చక్రవర్తి విక్రమార్కుణ్ణి ఓడించి 2000 సంవత్సరాలు పూర్తిగా రాజ్యం చేసిన విక్రమార్కుణ్ణి బాలుడైన శాలివాహనుడు ఓడించాడు. ఓడించి ఈ రోజున ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. శాలివాహన శకం ఈ రోజు నుంచి ప్రారంభం. అందుకని ఈ రోజున ఏంటంటే మనం షడ్రుచులు కలిసింది. ఏమేమిటి కలుస్తాయి? ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఈ 6 రుచుల సమ్మేళనంతో ఒక ప్రత్యేక పదార్థాన్ని కావించుకొని ఈ 6 కూడా మనకి ప్రకృతి నుంచి స్వాభావికంగా లభించే వాటితోటే ఒక పదార్థాన్ని చేసుకుని ఆ పదార్థాన్ని ఈ రోజున స్వీకరించడం ద్వారా జీవితంలో ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. కష్టాలు నష్టాలు వస్తాయి, సుఖాలు దుఃఖాలు వస్తాయి, కలిమి లేమి కలుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, అరిగించుకోలేని నిజాలు వగరుగా ఉండేవి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని సమతుల్యంగా సమానంగా స్వీకరించాలని మనకి చెప్పటం కోసమే ఋషులు ఈ రకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకని మనం ఏం చేస్తాం, మొత్తం భారతీయ సంప్రదాయం కాదు ఇది, మన తెలుగువారు ఈ ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తాం. ఈ ఉగాది రోజున చక్కగా షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుని మనం ప్రసాదంగా స్వీకరించి చుట్టుపక్కల స్నేహితులకి, బంధుమిత్రాదులకి పంచిపెట్టి అందరితో కలిసి సంతోషంగా గడిపి తొలి రోజు కాబట్టి ఈ పండగ రోజున పోట్లాటలు, కొట్లాటలు, తూతూ మేమేలు, తగాదాలకి దారితీసే సంఘటనలు లేకుండా సామరస్య ధోరణితోటి అందరితోటి కలుపుకుని పోయి సాయంకాలము మధ్యాహ్నము మన అవకాశాన్ని బట్టి ఒక దేవాలయ దర్శనం చేయటము, తర్వాత మన పంచాంగ శ్రవణం చేయటము ఈ రోజున చేయవలసిన విధి విధానంగా చెప్తారు. ప్రత్యేకమైన పూజా విధానం అంటే ఏ దైవాన్ని పూజించాలి రమ్మగారు? మన ఇష్టదైవం, ఈ రోజును మన కులదైవం,
మనకి ఏ దేవాలయం అందుబాటులో ఉంటే ఆ దేవాలయ దర్శనం చేసుకోండి. మనం ఎప్పుడు ఒకటి చెప్పుకుంటాం జయ, మన వీధిలో మన ఊర్లో మనకు అందుబాటులో ఉన్న దేవాలయాన్ని విడిచి కాశీరామేశ్వరం వెళ్ళినా మనకి ఫలితం లభించదు. అవును, చుట్టుపక్కల ఉన్న వాటిని చూడాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న బంధుమిత్రులకి ఫోన్ చేయటం కంటే ముఖ్యమైనది పక్కింటి వాళ్ళని పలకరించడం, మన తల్లిదండ్రులని గౌరవించడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించడం, చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా సౌహార్ద్రంగా మెలగటం. తర్వాత ఇంకా దూరంగా ఉన్న చుట్టాలు అందరినీ పలకరించుకుంటాం పండగ రోజున. ఇది మొదటి రోజు కాబట్టి ఉత్తమ క్రియలు ఏవైనా చేస్తే మంచిది. ఓకే, మొదటిది మనం పంచాంగ శ్రవణం, ప్రసాద స్వీకారం, పంచాంగ శ్రవణం, దేవాలయ దర్శనం, బంధుమిత్ర సందర్శనం. సందర్శనాలు కుదరవు కాబట్టి ఫోన్లో వాట్సాప్లో పలకరించుకుంటాం కదా, అది చేస్తే సరిపోతుంది. పిల్లలు ఏదైనా చదువుకునే పిల్లలు ఉంటే ఈ రోజున కాసేపు తొలి రోజు కాబట్టి చదువుకోవటం. అత్యవసరం అయితే కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళొద్దు, బాగా అవసరం అంటేనే వెళ్ళండి, లేకపోతే మొదటి రోజున చెయ్యొద్దు. గొడవలు పోట్లాటలకి దిగద్దు, ఏదైనా మార్చటాలు సరిచేయటాలు ఈ రోజున చేసుకోవద్దు. అన్ని మంచి కార్యక్రమాలతో మొదలు పెట్టాలి. చక్కగా ఏదైనా పూజ చేసుకోవటం, చక్కగా 4 రకాల పిండి వంటలు వండుకోవటం, అమ్మవారికి నివేదనలు కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉపారాలు ఎత్తటం అంటారు, అంటే ఉపాహారం అనమాట అమ్మవారికి. ఈ ఉపారం ఎత్తటం అంటే మన ఇంట్లో అమ్మ జేజి విగ్రహం ఉంటే సరి, ప్రతిమ ఉంటే, లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఒక గోడకి వంట ఇంటిలో చేసుకుంటే బాగుంటుంది. ఒక గోడకి చక్కగా గుండ్రంగా పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెడతాం. కుంకుమ ఇట్లా అడ్డంగా 3 చారలు పెట్టి కుంకుమ పెడితే చక్కగా అమ్మవారి అక్కడ దర్శనం ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఈ మనం గారెలు, బూరెలు, పాయసము, పులిహోర, దద్దోజనము ఇట్లా 5 నుంచి 9 వరకు మన ఓపిక పిండి వంటలతోటి చక్కగా భోజనం వడ్డించి 2 ఆకులు వడ్డిస్తారు. మామూలుగా 1 ఆకు వడ్డించకుండా 2 ఆకులు పెట్టి అన్ని పదార్థాలు చక్కగా పెట్టి మనం చేసినవన్నీ పాత్రలతో పెట్టే విధానం కొన్ని చోట్ల కనపడుతుంది. అవునండి, అంటే ఏం వండామో ఆ గిన్నెలు తీసుకొచ్చి పెట్టేసేయటం, లేదా 2 ఆకుల్లో విస్తళ్లలో కానీ అరిటాకులు చాలా మంచిది. చక్కగా వడ్డం చేయటం, అమ్మవారికి నివేదన చేసి 1 ఆకుని మామూలుగా ఊళ్ళల్లో అయితే చాకలి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి. ఏమీ అవకాశం లేకపోతే మన ఇంట్లోనే ముత్తైదు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి పెట్టడం. 2వ ఆకులో గృహస్థు భోజనం చేస్తే మంచిది అని చెప్తారు. మన పద్ధతులు ఆ ప్రాంతంలో చేస్తారు. మనం ఇవన్నీ చేయము, కానీ 5వ 9వ పిండి వంటలు చేసుకుంటాం. దేవుడి దగ్గర పెట్టి నివేదన చేసి మనము ప్రసాదంగా తీసుకుంటాం. ఫ్రెండ్స్కో, స్నేహితులకో, చుట్టుపక్కల వాళ్ళకో, ఎవరో ఒకళ్ళకి చుట్టాలకో పంపించవచ్చు, అందరికి వడ్డించవచ్చు. ఒక 5-6 పీల్చుకుంటే ఇంటికి భోజనానికి అది కూడా మంచిదే. ఉగాది రోజున సత్కార్యం చేయాలన్న సంకల్పం చేయండి. ఏదైనా సరే, ఒకళ్ళకి సహాయం చేయటము, ఎవరికైనా పిల్లలకి చదువుకి డబ్బులు ఇవ్వటము, ఒక దేవాలయానికి డబ్బులు పంపించటము, ఒక సత్కార్యానికి 10 రూపాయలైనా పక్కన పెట్టండి. మంచి విషయం కదండి. ఒక 10 రూపాయలైనా పక్కన పెట్టి ఆ 10 రూపాయలు అక్కడ అప్పచెప్పండి. తొలి రోజున మంచి సంకల్పాలు చేయండి. మొదటి రోజు కాబట్టి ఇవాళ కనుక మంచి ఆలోచనలతో ఉంటే సాధారణంగా మనం చెప్తాం, పొద్దున్నే లేవగానే చూడండి మంచి ఫ్రెష్గా ఫీల్ ఉంది అనుకోండి, రోజంతా వైబ్ ఉందని చెప్పి అంతా వైబ్స్ కదా. అలాగే మొదటి రోజున కనుక మీరు గుడ్ వైబ్స్ తోటి స్టార్ట్ చేస్తే తర్వాత సంవత్సరం అంతా కూడా సాధ్యమైనన్ని గుడ్ వైబ్స్ మన దగ్గరకు వస్తాయి. ఈ ఆలోచనతోటి ఉగాది పండుగని చక్కగా సుసంపన్నం చేసుకోండి. ఇలా ముందుకెళ్దాం మనం. రైట్. సో ఈ సందర్భంగా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రపంచం శాంతియుతంగా ఉండాలని, అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రమ్మగారు. అలాగేనమ్మా, ప్రపంచ దేశాలన్నిట్లలో ఈ యుద్ధ బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బాధల నుంచి బయటపడిపోవాలని, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రమ్మగారు, నారదుడి సంతానమే సంవత్సరాలుగా పేర్లు రాబడినాయని ఏదో ఒక సందర్భంలో మీరు చెప్తుంటే విన్నాను రమ్మగారు. అవును. మరి ఈ సంవత్సరం చూసుకుంటే పరాభనామ సంవత్సరం అంటే అదేదో కొంచెం అందరికీ పరాభవాలు జరుగుతాయా, ఇబ్బందులు పడతారా, ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తామని. మరి అది నారదుడి సంతానంలోనేదే కదా ఇది కూడాను. అవును. దీనికి సంబంధించి ఏదన్నా ఒక సంఘటన ఉందా? అసలు ఒకసారి నారదుడి సంతానం గురించి ఒక కథ ఏదో ఉంది కదా, ఆ విషయం చెప్తారా? ముందు చెప్తాం. నారదుడు ఈ స్త్రీలౌల్యము, స్త్రీ చాపల్యము, వ్యక్తులు, మానవులు ఇలా ఎంతసేపు సంసారం కోసం పడి ఏడవటము, ఇవన్నీ ఎందుకుంటాయి, సంసార తాపత్రయం ఎందుకుంటుంది అని ఒక రకమైన హేళనగా, అంటే ఎవరైతే సంసారంలో ఉన్నారో వాళ్ళు కొంచెం అతివేషం వేస్తున్నారు, ఓవరాక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒకసారి మాట్లాడారు. మాట్లాడితే విష్ణుమూర్తి సరే మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందామని కొంత దూరం నడిపించారు. నడిపించాక దాహం వేస్తుంది, మంచినీళ్ళు తెమ్మని నారదుడిని పంపించారు.
భూలోకంలో అయితే దేవదేవుడికి దాహం ఏమిటి, భగవంతుడికి దాహం ఏముంది. కానీ నారదుల వారు నీళ్ళ కోసం వెళ్ళాడు. ఒక చెరువులో మునిగేసరికి స్త్రీగా మారిపోయాడు. ఆయన నారదుండని మర్చిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఒక రాజకుమారుడు ఈ స్త్రీగా మారిపోయిన నారదుణ్ణి ప్రేమించి తనతో తీసుకుపోయాడు. హాయిగా పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా సంసారం చేశాడు. 60 మంది కుమారులు కలిగారు. 60 మంది 60 మంది కుమారులు కలిగాక ఏదో మహా విపత్తు సంభవించి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేసరికి యుద్ధంలో కుమారులు 60 మంది యుద్ధానికి వెళ్ళారు, భర్త కూడా వెళ్ళాడు. కుమారులు గతించారు, భర్త గతించాడు. పరమ దుఃఖంతో పరిగెత్తుకొచ్చి ఈ స్త్రీ స్వరూపంలో ఉన్న నారదుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. భర్త పిల్లలు పోయారు, ఇంకేముంది స్త్రీకి జీవితం. ఆయన నీళ్ళల్లో మునగబోతుంటే పట్టుకున్నాడు విష్ణుమూర్తి. పట్టుకుని నారదా ఏమిటి మంచినీళ్ళు తెమ్మంటే నీటిలో మునిగిపోతున్నావు, ఇంతసేపు చేసావు అనేసరికి ఆయన స్పృహ వచ్చింది. ఒక కళలాగా జరిగింది. చెయ్యి మాత్రం స్త్రీ హస్తమే ఉంది ఆయనకి తెలియడానికి జరిగింది ఏమిటో. ఇప్పుడు సంసారం ఎట్లాంటిది, అది ఎలా మనుషుల్ని వ్యక్తుల్ని లోపలికి లాగేస్తుందో ఆయనకు అర్థమైంది. కానీ ఆయనకు దుఃఖం కలిగింది. నా సంతానం 60 మంది, ఇంతమంది సంతానానికి తల్లిని అయ్యాను నేను, వాళ్ళందరినీ వెనక్కి వదిలిపెట్టేశానంటే నువ్వు బాధపడకు, ఈ చెయ్యి మారాక నువ్వు మామూలుగా అయిపోతావు. కానీ నీ సంతానంగా వచ్చిన 60 మంది వాళ్ళ పేర్లని కాలచక్రంలో సంవత్సరాలకి ఆ పేర్లనిచ్చి ఎప్పటికీ వాళ్ళు కాలచక్రంలో ఉండేలాగా ఉంచుతానని భగవంతుడు నారదుడికి వరం ఇచ్చాడట. ఆ 60 మంది పేర్లే మనం ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ఈ వరుసగా పేర్లు. 60 పేర్లు ఉన్నాయి కదా. సౌమ్య, సాధారణ, ప్లవగా ఇలా చాలా ఉన్నాయి. క్రోధి, రుధిరోద్గారి, వికారి, విశ్వావసు, శోభకృతు, శుభకృతు, ఎన్ని పేర్లు ఉన్నాయి. ఈ 60 పేర్లని సంవత్సరాలకి ఇచ్చారు. మనకి 60 సంవత్సరాలకి ఒక సైకిల్ తిరుగుతుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంకెలు అనుకో, 1970లో పుట్టాం మనం, ఏదో 80లో పుట్టాం, ఇప్పుడు 2000లోకి వచ్చాం. మళ్ళీ మనకి 1900 రావు. అవును, ఇక రాదు, ముందుకెళ్ళిపోతుంటుంది. తెలుగు అంకెలు ఏమిటి, తెలుగు సంవత్సరాలు. మనం సాధారణ సంవత్సరంలో పుట్టాము అనుకుందాం, మళ్ళీ సాధారణం వస్తుంది మనకు 60 ఏళ్ళు నిండేసరికి. ఈ 60 నిండగానే ఒక పూర్తి చక్రం ముగిసినట్టు చేసి మానవుల జీవిత ప్రమాణం 120 సంవత్సరాలట. ఆ రౌండ్ 2 రౌండ్లు తిరిగాక గతించేవాళ్ళు పూర్వం 120. ఇప్పుడు కనీసం 60 + 20, 30 వేసుకుంటున్నాం. ఈ 60 వచ్చాక ఒక పెద్దది పూర్తయినట్టు, ఇక వృద్ధాప్యంలోకి అడుగు పెట్టినట్టు 60 ఏళ్ళకి పండగ కూడా చేసుకుంటాం. షష్ఠి పూర్తులు చేస్తారు కదా, ఉగ్రరథ శాంతో ఏదో చెప్తారు, ఆ శాంతి కూడా చేసుకుంటారు. ఇది సంవత్సరాల పేర్లు ఈ రకంగా వచ్చేది. ఇది పుక్కిట పురాణమే అయ్యుండొచ్చు, కానీ ఇదే కథగా కనపడుతుంది. ఇక ఇప్పుడు పేర్లు ప్రభవకి, విభవకి, ప్రమోదూతకి అర్థాలు ఉన్నాయి ఏదో చిన్న చిన్నగా. కానీ ఈ అర్థాన్ని బట్టే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఎక్కడా చెప్పబడలా. ఎందుకంటే ఇందులో క్రోధి, వికారి కూడా ఉన్నాయి. క్రోధ అంటే అందరూ కోపంగా ఉంటారనే కాదు, వికారి నామ సంవత్సరం అంటే అందరూ వికారంగా మారిపోతారనా, వికారంగా ఉండే పిల్లలు పుడతారనా, ఏమిటి, ఏమీ లేదు. పేరుకి దీనికి సంబంధమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అంత భయపడక్కర్లా. ఏది పరాభవుడు అని పేరు ఎందుకు పెట్టుంటారు ఏమో, ఎందుకైనా పెట్టుండొచ్చు. ఇప్పుడు యశ్ అని పెడతారు, ఏమిటి యశ్ ఏమో. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, వీటికి అర్థాలు ఉన్నాయమ్మా, వీటికి లేవు. మరి అర్థాలు లేని పేర్లు ఆనాడు ఉండేది ఏదో అర్థం. కాకపోతే ఏ పరమార్థం కోసం ఆ పేరుని పిల్లవాడికి పెట్టుంటారు అనేది మనకు తెలియదు. అప్పుడెప్పుడో పెట్టిన పేర్లు కదా, కృతయుగంలోనో ఇంకా అంతకు ముందో ఎప్పుడో పెట్టారు, అవి మనకు వచ్చినాయి. పరాభవం జరుగుతుంది అని ఏమీ ఆలోచించక్కర్లా, భయపడక్కర్లా, ఆ రకమైన ఊహ కూడా చేయక్కర్లా. పైగా మనం ఇవాళ చెప్పుకుంటాం పరాభవ సంవత్సరంగా శుభాకాంక్షలో అని 2 రోజులు, 1 రోజు. దీని తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేదాకా దీని పేరు కూడా ఎవరెత్తుతారు? రోజు దేవాలయాల్లో చెప్పేటప్పుడు ఏమంటారు, మన సంకల్పం చెప్పేటప్పుడు, మనం సంకల్పంలో పూజ చేసుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు, అంతే తప్ప మామూలు వాళ్ళు ఎవరికి ఈ సంవత్సరం పేరేమిటో ఎవరికీ అక్కర్లేదు. అవును, మళ్ళీ ఉగాది వచ్చేదాకా దీని పేరు అవసరం కూడా లేదు. ఇప్పుడు సంకల్పంలో చెప్పేటప్పుడు అది భగవంతుడి కోసం చెప్పుకుంటాం కదా సంకల్పము. అవును, ఏ భగవన్ నామం ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఈ నామం వల్ల మనకి ఏదైనా ఎఫెక్టే ఉంటే కనుక అది రాదు. ఓకే, పక్కనే కదా భగవన్ నామం. పురాణాలను తీసుకుంటే రమ్మగారు, ద్రౌపదిది
ఆవిడకి పరాభవం జరిగిన తర్వాతే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. అవును. ఇట్లా రకరకాల కథనాలు ఉన్నాయి కదా. పరాభవం జరిగిన వెంటనే ఏదో ఒక విపత్కర పరిస్థితిని చూసాం మనం ఆ రోజుల్లో. అవును. అదొక్కసారి మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. సంఘటన ఏదైనా జరగచ్చు కదా. పరాభవం అనేది ఒక ఒక సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ప్రకారం జరిగిన కథలు చాలా చెప్పుకుంటాం. నువ్వు ద్రౌపది చెప్తున్నావు, నేను ఇంకోటి చెప్తా చూడు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు, వాళ్ళల్లో 27 మంది నక్షత్రాలు, సతీదేవి మొదటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు బోళ్ళంత మంది కుమార్తెలు. ఆ దక్ష ప్రజాపతి కుమార్తెల్లో ఒకరైనటువంటి సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. అవును. వివాహం అయిన తర్వాత ఒకసారి ఈయన బ్రహ్మలోకానికో ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడ్డాడు, ప్రజాపతి వచ్చాడని. పరమేశ్వరుడు లేచి నిలబడలేదట. దక్షుడు పరమేశ్వరుడు నన్ను అవమానించాడని భావించాడు. అవమానం కాదు, పరమేశ్వరుడు ఎందుకు నిలవాలి? ఆయన నుంచి కదా వీళ్ళంతా పుట్టారు. సృష్టి ప్రజాపతుల పుట్టుకే బ్రహ్మ నుంచి జరిగింది. బ్రహ్మ వచ్చింది ఎక్కడి నుంచి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాన స్థాయి వాళ్ళు కదా. అవును. బ్రహ్మగారి కుమారుడైన ప్రజాపతిని చూసి పరమేశ్వరుడు లేవలసిన అవసరమే లేదు. కానీ దక్ష ప్రజాపతి అవమానంగా భావించాడు, పరాభవించబడ్డానని అనుకున్నాడు. అనుకుని ఈ రివర్స్లో నేను కూడా అదే చేయాలని నిరీశ్వర యాగమని యాగాన్ని సంకల్పించాడు. ఈశ్వరుడు లేనిది, ఈశ్వరుడే యజ్ఞ భర్త, ఆయనే లేకపోతే ఎట్లా? కానీ చేశాడు అట్లా. ఈ లోపల మొత్తం ప్రపంచం అంతా చాటించాడు. గుంపులు దేవతలంతా వెళ్ళారు అక్కడికి. సతీదేవి తెలుసుకుంది, నా పుట్టింట్లో ఒక యజ్ఞం జరుగుతోంది అంటే మనకు ఆమంత్రణ లేదు, మనకి పిలుపు లేదు. అసలు యాగమే నిరీశ్వర యాగం, మనం వెళ్ళకూడదన్నాడు పరమేశ్వరుడు. ఆవిడ నా పుట్టింట్లో జరిగేదానికి నాకు పిలిపేందుకు, నేను వెళ్ళాలన్నా అన్నది. సరేనని నువ్వు వెళ్ళమని పంపించాడు. కొంతమంది ప్రమథగణాలని తోడిచ్చి అమ్మవారిని పంపారు, సతీదేవిని. ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆయన నిన్ను పిలవలేదు, నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు కూతుర్ని. ఇప్పుడు ఆయనకి అల్లుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి పరాభవించాలన్న కోరికతోటి కన్నపాశాన్ని కూడా ఆయన మర్చిపోయాడు, తన కుమార్తె అన్నది వదిలేశాడు. ఆమెని పరమేశ్వరుడి భార్యగానే చూశాడు. ఆమెని అవమానకరంగా మాట్లాడాడు. ఆ పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి శివనిందని వినలేక ఆయన చెప్పాడు, ఆయన వద్దన్నాడు, నేను వచ్చాను. ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇలా జరిగిందంటే నేను వద్దన్నానంటాడు కదా. ఇక్కడ బాధపడాల్సి వస్తోంది, అక్కడికి వెళ్ళి నేను అదే బాధపడాలి. శివనిందని భరించలేకపోయింది ఆవిడ. పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఎప్పుడైతే అమ్మ దగ్ధమైందో ప్రమథగణాలు పరుగులు పెట్టి స్వామికి చెప్పే, ఇగో ఇలా జరిగిపోయిందని. ఆయన కోపంతో సతీ వియోగాన్ని భరించలేక ఒక జటని పెరికి నేల మీద వేస్తే వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు, మొత్తం దక్షాధ్వరం అంతా ధ్వంసం చేసి దక్షుడి మెడ నరికి యజ్ఞకుండల్లో పడేసేసాడు. తలకే లేదు, తల లేకుండా చేశాడు. అప్పుడు ఈయన ఈ కాలిపోయిన సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని ఈయన తాండవ నాట్యం చేస్తుంటే ఒక దుఃఖంతో విష్ణుమూర్తి ఆ సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి భూమి మీదకి పంపకం చేశాడని మనం వాటినే చెప్పుకుంటాం కదా, శక్తిపీఠాలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ కథ అంతా ఎట్లా జరిగింది, చివరికి ఏమైంది, దక్షుడికి బ్రహ్మాది దేవతలంతా వచ్చి శివుణ్ణి శాంతింపజేసి మళ్ళీ యాగాల్లో యజ్ఞభర్తగా శివుణ్ణి ఉంచి, ఆయన లేకపోయినా కూడా ఆయన కోసం ఒక స్థానం కల్పించి యజ్ఞం పూర్తి చేశారు. దక్షుడికి మేక తల పెట్టారు. శాశ్వతంగా మేక తలతో మిగిలిపోయాడు. పరాభవించబడ్డానని భావించి, శివుణ్ణి పరాభవించాలని భావించి, ఆయన బదులు తన ఇంటికి వచ్చిన తన కూతుర్నే పరాభవించి చివరికి మేకతలతో మిగిలాడు దక్షుడు. ఎప్పటికీ ఈ కథ చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా పరాభవం తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. దీనికి ప్రతిక్రియ చేద్దామని చూడకూడదు. ప్రతిక్రియ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ద్రౌపదీదేవి అవమానం గురించి ప్రస్తావించావు నువ్వు. యాక్చువల్గా ద్రౌపదికి అవమానం ఎందుకు జరిగింది? తనకి పరాభవం జరిగిందేమోనని అనుమానించిన దుర్యోధనుడు తన కింద పడిపోయాను మయసభలో, అప్పుడు ఆవిడ నవ్విందేమో అన్న అనుమానంతో, నవ్వింది కాదు, ఒక చాలా చిన్న సంఘటన, అనుమానం అంతే. ఎవరైనా కబుక్కుని నవ్వొస్తుంది,
అంతే తప్ప ఆవిడ ఒక్కతే చేసింది ఏమీ లేదు. అది భరించలేక ఆయన ఏం చేశాడు, దుర్యోధనుడు వీళ్ళని పరాభవించాలని పట్టుపట్టాడు. దానికి ప్రతిక్రియ అనుకున్నాడు. అది చిన్నదైతే ఈయన ఏం చేశాడు, పెద్దది చేశాడు. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. అవును. స్త్రీని పరాభవిస్తే ఏం జరుగుతుందో చూపించింది ద్రౌపది. ఒక స్త్రీని ఆమె తాలూకు అస్తిత్వాన్ని ప్రశ్నించిన, ఆత్మగౌరవం మీదకి వెళ్ళిన చివరికి ఏం జరుగుతుందో దానివల్ల తెలుస్తుంది. వీళ్ళందరూ శాంతికి వడంబడిన ఆవిడ ఒప్పుకోల సంధికి. చివరికి కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని అవమానించాడు రావణాసురుడు, వంశనాశనమైంది. దానికి కారణం ఎవరు, శూర్పణఖ. అంతేగా. శూర్పణఖకి జరిగిన అవమానంతో మొదలైంది కథ. తను అమ్మాయి మీద దూకింది, ఆయన ముక్కు చెవులు కోసాడు. ఊరుకుంటే సరిపోయేదిగా, కానీ ఊరుకోలేదు. ఊరుకోక ఏం చేసింది, మొత్తం తమ వంశం నిర్వంశం చేసుకోవడానికి పూనుకుంది. నువ్వు సినిమా కథలు చూడు జయ, ప్రతి సినిమాలోనూ ఓ విలన్ ఉంటాడా, అందరినీ చావగొట్టి చెవులు మూస్తాడు, ఎంతమందినో చంపేస్తాడు, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం చేసేస్తారు. అన్ని కథల్లోనంతే, వాళ్ళన్ని ఆస్తులు కలిపేసుకుంటారు. అయిందా? ఆ హీరో వచ్చి ఓ చెంపకాయ కొడతాడో, ఓ దెబ్బ కొడతాడో, ఒక తన తమ్ముడిని ఏదో చేస్తాడు, అంతే. వెంటనే వాడు పగ తీర్చుకోవడానికి బయలుదేరుతాడు. నువ్వు ముందు చేసినవన్నీ అవి గుర్తుకు పెట్టుకోరు. మొత్తం సినిమా కథలన్నీ ఇలాగే ఉంటాయి. వీడి ముందు చాలా బోల్డన్ని భయంకరమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. వాళ్ళకి ఏదైనా అవ్వంగానే వెంటనే వాడు తీవ్రంగా రియాక్ట్ అవుతాడు. మనం అవన్నీ చేసాం, దానికి చెల్లని పొరపాటును కూడా అనిపించదు కదా. ఏ పరాభవం అయినా ఇప్పుడు ఈ సంవత్సరం ఒకవేళ అలాంటిది వస్తుందేమో, ఈ పేర్లో అది ఉందేమో, మీకు అట్లా అనిపిస్తే గనక చక్కగా పొద్దునే ఉగాది పచ్చడి చేసి తినండి. కుదిరితే ఒక దేవాలయ దర్శనం చేసుకొని, మీ పక్క సందులో ఉన్న దేవాలయం ఏవైనా పర్వాలేదు, తీర్థం క్షేత్రమే అక్కర్లా, మన ఊళ్ళో గంగానమ్మ గుడి మన సందు మొదట్లో ఉన్న వెళ్ళి దండం పెట్టుకోండి. ఎవరున్నా సరే దగ్గరలో. తర్వాత మధ్యాహ్నము మన ఇది చెప్తారు కదా, పంచాంగ శ్రవణం వినండి, సగం దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనకుండేవి మనకు ఎలాగూ ఉంటాయి, గ్రహ దోషాల వల్ల కొంచెం ఎక్కువ తక్కువ, ఈ రాశుల వాళ్ళకి బాగుంది, ఈ రాశుల వాళ్ళకి బాగులేదు. తొలి రోజునే కనుక మనం ఎవరైనా మంచి వాళ్ళ నోటి నుంచి దాన్ని వింటే సగం దుష్ఫలితాలు తగ్గుతాయి. పేర్లో ఏముంది, పెన్నిధి, పేర్లోనే పెన్నిధి ఉంది, పేర్లోనే ఏమీ లేదు. పేర్ల కోసం వెళ్ళబోకండి, హాయిగా ఉండండి, పండగ సంతోషంగా చేసుకోండి, సాధ్యమైనంత దైవ ధ్యానం చేసుకోండి, మంచిది.